ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కాకరకాయ పచ్చడి చేసి చూపిస్తానండి, నిల్వ పచ్చడి. ఇప్పుడు వీటిని మనం వాష్ చేసి పెట్టుకున్నానండి. వీటిని మనం పీసెస్ కట్ చేసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నామండి. కాకరకాయలు కూడా వాష్ చేసిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, ఈ పీసెస్ను కూడా ఒక పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద కానీ డ్రై క్లాత్ మీద కానీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే దానిలో ఉన్న వెట్టేమన్నా ఉన్నా కూడా పోతుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ ఏమైనా తడి ఉంటే పాడవుతుందండి. ఇప్పుడు మనం అలా ఆరబెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా ఇవి డ్రై అయిపోయాయండి. ఇలా వాటర్ లేకుండా, తడి లేకుండా ఉండాలండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ పెట్టుకొని. ఆల్రెడీ నేను బాండి పెట్టుకున్నానండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీనిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అయిపోతున్నాయండి, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాము. ఈలోపు మనము వెల్లుల్లి ఒలుచుకొని దాన్ని మిక్సీ వేసుకుందామండి. ఆల్రెడీ ఇప్పుడు నేను వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నానండి. దీనిలో కొంచెం మెంతి పౌడర్ వేసుకొని మిక్సీ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఇలా షిఫ్ట్ చేసుకున్నామండి వేరే బౌల్లోకి. దీనిలో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ 1 స్పూన్ జీరా పౌడర్. నెక్స్ట్ నేను ఆల్రెడీ టేబుల్ స్పూన్తో, పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ కారం, 1 స్పూను సాల్ట్ వేసానండి. ఇవి వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. ఇప్పుడు మనము ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. దానిలోనే మనము మెంతిపిండి వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, కాకరకాయలు వేయించినటువంటి ఈ ఆయిల్ మిక్స్ చేసి కలుపుకుందాం. ఇప్పుడు పికిల్ చూడండి, మొత్తం మిక్స్ చేసామండి. దీనిలో 1 స్పూన్ చింతపండు గుజ్జు వేసుకుందామండి. బాగుంటుంది టేస్ట్. అది కూడా ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా బాగుంటుంది. వేసుకుంటే ఏంటంటే నేను ఎప్పుడు జనరల్గా వేస్తాను. ఇప్పుడు 1 టీ స్పూన్ తోటి 1 స్పూన్ చింతపండు గుజ్జు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇదే ఆయిల్లో కొంచెం పోపు వేస్తున్నానండి. ఆల్రెడీ వేసాను రెడ్ చిల్లీ. దీనిలో కొంచెం పోపు గింజలు వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత కర్రీ లీవ్స్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు వేగిపోయిందండి. చూడండి, దీనిలో ఇప్పుడు మనము కర్రీ లీవ్స్ వేద్దాం. ఇది చిటపడుతుండగానే కొంచెం ఇంగువ అండి. ఎంత మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుందండి. ఈ స్మెల్ కూడా వస్తే బాగుంది వీడియోలో, అప్పుడు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత పికిల్లో వేసేద్దాం. ఇప్పుడు పికిల్లో వేసేసుకుందామండి. ఏదైతే పోపు ఉందో దాన్ని. చూసారా ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంది. స్మెల్ వెల్లుల్లి ఎక్కడ ఉంటుందో తెలియదు కానండి, మంచి స్మెల్ వస్తుందండి. వెల్లుల్లి మెంతిపిండి వచ్చిందంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇది కూడా చాలా మంచిది అండి హెల్త్కి, కాకరకాయ తినటం. అట్లానే ఎక్కువ ఉప్పు కారం వేసుకోకుండా ఇలా మీరు ఒక 10 డేస్కి, 1 వీక్ 10 డేస్కి చేసి పెట్టుకుంటే కనుక బాగుంటుందండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.